हरिः आ ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. The records of the history of the universe and of the earth. The structures of the world portray far more than events in time. They reveal eternal truth, ultimate reality, universal occurrences. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చారిత్రక సంఘటనలతో నిండి ఉన్నది. అట్లాగే ఖగోళానికి సంబంధించినటువంటి వాటి యొక్క విశేషాలతో మొత్తం నిండి ఉన్నది. ఈ విశ్వము అలాగే భూమి ఎలాగా వచ్చింది, ఇవన్నీ కూడా ఫార్ మోర్ దాన్ ఈవెంట్స్ ఇన్ టైం. ఏ కాలంలో జరిగిన వాటికి సంబంధించి పోర్ట్రే ఫార్ మోర్ దాన్ ఈవెంట్స్ ఇన్ టైం.
మనం చిత్రాలు గీసినట్టుగా ఒక మొత్తము ఒక వ్యక్తి యొక్క చిత్రం గీస్తే మనకు ఎలా ఉంటుందో వ్యక్తి మొత్తం ఆ చిత్రంలో వస్తాడు, ఆ బొమ్మలో. అట్లాగే ఈ విశ్వం యొక్క, ఈ భూమి యొక్క చిత్రం గీసినట్టుగా వాటి యొక్క విశేషాలు మొత్తం కూడుకున్నట్టుగా ఈ గ్రంథంలో మనకి అందించారు. దే రివీల్ ఎటర్నల్ ట్రూత్. అవి ఏమిటి తెలియజేస్తున్నాయి మనకి, ఏమిటి బహిరంగం చేస్తుంది? ఎటర్నల్ ట్రూత్, శాశ్వత సత్యం ఏదైతే ఉన్నదో, మొత్తానికి ఆధారంగా ఉన్నది. ఆధారం ఎల్లప్పుడూ ఉండేది, కానీ ఎప్పుడు ఉంటుంది? సినిమా కాసేపు ఉంటుంది, కాసేపు ఆగిపోతుంది. తెర మాత్రము ఎల్లప్పుడూ ఉంటుంది. అట్లా తెరకి సంబంధించిన విషయంతో పాటు ఆ తెర మీద ఆడుతున్నటువంటి చలనచిత్రం ఏదైతే ఉందో దాని విశేషము, రెండిటికి సంబంధించినటువంటిది దే రివీల్, బహిరంగం చేస్తుంది ఆ పవిత్ర గ్రంథంలో ఇవ్వబడిన విషయాలు. దే రివీల్ ఎటర్నల్ ట్రూత్, అల్టిమేట్ రియాలిటీ, యూనివర్సల్ అకరెన్సెస్. దానికి అయితే అల్టిమేట్ రియాలిటీ, యథార్థమైనది ఏదైతే ఉందో ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతమైనది, వాటికి సంబంధించింది. అలాగే యూనివర్సల్ అకరెన్సెస్, ఈ విశ్వంలో జరుగుతున్న సంఘటనలు. తెర మీద జరుగుతున్నటువంటి సినిమాకి సంబంధించిన విషయం, చిత్రాలకి సంబంధించినటువంటి విషయం, రెండు కూడా దీంట్లో అందింపబడింది. ఎట్లా అందింపబడింది? మనకి సినిమా చూస్తుంటే, సినిమా ఎట్లాగైతే మనకి ఆ సినిమా వరకే మనము చూస్తూ ఉంటాం, ఆ సంఘటనలే చూస్తూ ఉంటాం. కానీ అదే సమయంలో అది ఎక్కడ జరుగుతుంది? తెర మీద జరుగుతుంది, తెర ఆధారంగా జరుగుతుంది. కానీ తెర మనకు కనపడదు. తెర కనపడితే మనం సినిమా చూస్తున్నట్టుగా ఉండదు కదా, అనుభూతి ఉండదు. మనము ఆ జీవిత సన్నివేశాల్లోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్క ఊరు చూపిస్తుంటారు, అరణ్యాలు చూపిస్తారు, పర్వతాలు చూపిస్తారు, ఎక్కడెక్కడో గార్డెన్స్ చూపిస్తుంటారు. ఆయా ప్రదేశాల్లోకి వెళ్ళిపోతాం మనం. అక్కడ తెర ఉంది, తెర మీద ఈ ప్రదేశాలు ఉన్నాయంటే మనం దాన్ని అనుభూతి చెందలేం కదా. మనం ఆ సినిమా టికెట్ డబ్బులు దండగా అయిపోతాయి మనకి. మనం 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి టికెట్ కొని లోపలికి వెళ్తే తెర ఉందనేనంటే మనకి ఆ అనుభూతి రాదు. ఆ ప్రదేశాలకు వెళ్ళినట్టుగా, ఆ సంఘటనలో లీనమైపోయి, ఆ కథలో లీనమైపోయి, ఆ పాత్రలో లీనమైపోయి వాళ్ళతో పాటు తిరగటం అనేది జరగదు. అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకి బాహ్యంగా కనిపించేది సినిమా, కానీ ఈ సినిమా ఎక్కడ ఆడుతుంది? తెర మీద ఆడుతుంది. అలాగే ఈ బైబిల్లో ఇచ్చినటువంటి ఈ పవిత్ర గ్రంథంలో ఇవ్వబడ్డ విషయం అంతా బాహ్యంగా మనకి అనేక రకాల సంఘటనలతో, వాక్యం ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు వివరిస్తూ, ఎన్నో మార్పులు. ఈ విశ్వము ఎట్లాగా అభివృద్ధి చెందుతూ ఉంది, భూమి ఎలాగా అభివృద్ధి చెందుతూ ఉంది, ఈ భూమి మీద ఉన్న మానవ జాతి ఎలాగా అభివృద్ధి చెందుతూ ఉంది, వీళ్ళ విషయాలేంటి, ఇట్లాగా వీటన్నిటికీ సంబంధించిన వివరాలు ప్రతి వాక్యంలో కూడా, ప్రతి పేజీలో ఇలాగా ప్రారంభం నుంచి చివరి దాకా ఏ పేజీ తీసుకున్నా కానీ వీటితో నిండి ఉంటుంది. అంటే మొత్తం సినిమా లాగా ఉంటుంది మనకి, ఒక చలనచిత్రం లాగా దృశ్యమానంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మొత్తం మరి దేని మీద ఆడుతోంది? తెర మీద ఆడుతోంది. వన్ రియాలిటీ ఏదైతే ఉందో, యథార్థమైనది, ఎటర్నల్ ట్రూత్ ఏదైతే ఉందో, శాశ్వతంగా ఉండేది, దాని మీద ఇది ఆడుతుంది. కాబట్టి మనము దీన్ని చూసేటప్పుడు, ఈ గ్రంథాన్ని మనము చదువుకునేటప్పుడు, ఈ పవిత్ర గ్రంథాన్ని, ఇది కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాలో అయితే అక్కర్లేదు, కానీ ఇక్కడ అట్లా కుదరదు. ఇక్కడ ఏంటంటే మనము, ఇక్కడ విశేషం ఏంటి, అక్కడేమో మనం సినిమాలో లీనమైపోవాలి. మనము సినిమా హాల్లోకి వెళ్ళాం, థియేటర్లోకి, అక్కడ మన పరిస్థితి ఏంటి? సినిమాలో లీనమవ్వాలి అక్కడ పరిస్థితి.
కానీ పవిత్ర గ్రంథం దగ్గరకు వచ్చినప్పటికల్లా మన పరిస్థితి ఏంటి? ఈ బయట సంఘటనలతో లీనమవటం కాదు, వీటికి ఆధారంగా ఉన్న ఆ తెర ఏదైతే ఉందో ఆ తెరలో లీనమవ్వాలి మనం. ఆ తెర దగ్గరికి వెళ్ళాలి. ఆ తెర మీద జరుగుతున్న విషయాలు ఇవి అన్నట్టుగా మనకు రావాలి. ఈ మొత్తానికి ఆధారంగా అది ఉన్నది అని రావాలి. అదే ఈ సంఘటనలన్నిట్లోనూ నిండి ఉన్నది అన్నది రావాలి. అందుకు ఇచ్చారు ఈ పవిత్ర గ్రంథం మనకి. Sometimes the real was more visible to them than the shadow, whereupon history took second place. At other times, the record of physical events predominated. ఇలా మనం చదువుతుంటే ఒక్కో సందర్భంలో ఈ తెర మనకి బాగా అనుభూతిలోకి రావచ్చు. మనం షాడో అనుకుంటున్నాం కదా, నీడ అనుకుంటున్నాం. ఇది ఈ విశ్వము ఈ మనకి స్థూల జగత్ ఏదైతే ఉందో ఈ సృష్టి అంతా కలిపి, ఈ సృష్టి అంతా ఒక దాని యొక్క నీడ, షాడో. కాబట్టి ఈ షాడో కన్నా ఈ షాడోకి సంబంధించిన అసలైనది ఏదైతే ఉందో అది మనకి బాగా అర్థమవుతూ ఉండొచ్చు. ఒక్కొక్క చోట మనం ఇలాగ చదువుతూ వెళ్తుంటే ద రియల్ వాజ్ మోర్ విజిబుల్, అది మనకి దర్శనీయం అవ్వచ్చు ఒక్కొక్క సందర్భంలో. షాడో కన్నా, ఈ నీడ కన్నా అసలైంది ఏదైతే ఉందో, ఈ నీడ ఇక్కడ కనపడటానికి అసలైంది అక్కడ ఏదైతే ఉందో అది మనకి దర్శనం ఇవ్వచ్చు. మనకి అది దాన్ని మనం దర్శించగలుగుతాం ఒక్కొక్క సందర్భంలో. వేరపాన్ హిస్టరీ టుక్ సెకండ్ ప్లేస్. అట్లాగే వెళ్ళినప్పుడు ఏమైంది, ఈ చారిత్రక సంఘటనలు, ఈ సినిమా ఇదంతా కూడా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. దీని ప్రాధాన్యత తగ్గి దేనికి ప్రాధాన్యత వచ్చింది? ఆ తెరకి ప్రాధాన్యత వచ్చింది. ఆ రియల్ ఏదైతే ఉందో, ఈ మొత్తానికి ఆధారంగా ఏదైతే ఉందో అది ప్రాధాన్యతగా వచ్చింది. అది ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది మనకి, అది ప్రాధాన్యం వహిస్తుంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సమ్ టైమ్స్ the real was more visible to them than the shadow, whereupon history took second place. మనకి రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయనేది మన గమనికలోకి తెచ్చుకోవాలి. తెర పైన చలనచిత్రం, గ్రంథము, ఈ గ్రంథంలోని విషయాలు, ఈ విషయాలకి ఆధారంగా ఉన్నది. ఆ ఆధారం పైన ఇవ్వబడినటువంటి విషయాలు, చారిత్రక సంఘటనలు. బట్ దీంట్లో హిస్టరీ టుక్ సెకండ్ ప్లేస్. అటువంటి సందర్భాల్లో ఏమవుతుంది, వీటికి ప్రాధాన్యత తగ్గుతుంది. ప్రాధాన్యత తగ్గి ఆ దైవం కేసి మనము చూడటానికి, ఆ దైవాన్ని దర్శించడానికి ప్రాధాన్యత ఒక్కో సందర్భంలో కలుగుతుంది. అట్లా కాకుండా అట్ అదర్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుతుంది, ద రికార్డ్ ఆఫ్ ఫిజికల్ ఈవెంట్స్ ప్రిడామినేటెడ్. బాహ్యంగా ఈ స్థూల జగత్తులో జరుగుతున్నటువంటి నిత్య జీవితంలో జరుగుతున్న సంఘటనలు, కాలానుగుణంగా అనేక రాజవంశాలు రావడం, ఈ ప్రజా సమూహాలు ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళటం, వాటి యొక్క చరిత్ర, అలాగే వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర, ఇవి వస్తుంటాయి ఒక్కో సందర్భంలో. అవి ఎక్కువగా ప్రిడామినేట్ అవుతాయి. అదే ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకున్నట్టుగా ఉంటుంది. అదే మనకి చాలా అవసరమైంది అన్నట్టుగా ఉంటుంది. దీన్ని మర్చిపోతాం. దీనికి ఆధారంగా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మనం మర్చిపోయి, ఆ తెరని మర్చిపోయి సినిమాలో లీనమైపోయినట్టుగా మనకి ఒక్క సందర్భంలో అవుతూ ఉంటుంది ఈ గ్రంథం చదువుతూ ఉండగా మనం. దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ యాజ్ ద కీ టు ద మిస్టికల్ స్టడీ ఆఫ్ ద బైబిల్, the clue to the discovery of the inexhaustible treasures of wisdom and truth concealed within the casket of exoteric scriptures. At other times, the record of physical events predominated. ఇట్లా మనం పూర్తిగా ఫిజికల్ ఈవెంట్స్ తోనే, బాహ్యంగా జరుగుతున్న చారిత్రక సంఘటనలతోనే మనం పూర్తిగా వెళ్ళిపోకుండా ఒక్కొక్క సందర్భంలో ఇవి పక్కన పెట్టేసి దీనికి ఆధారంగా ఉన్నటువంటి ఆ దైవం ఏదైతే ఉందో దైవానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఒక్కో సందర్భంలో జరుగుతుంది. అది మనకి అవసరమైనది. దిస్ ఈజ్ అడ్వాన్స్డ్.
as the key to the mystical study of the Bible. గుప్తముగా మర్మముగా రహస్యముగా దాగి ఉన్నటువంటి ఆ దైవపరమైన అర్థంతో అవగాహన కానీ this is advanced as the key to the mystical study of the Bible. ఈ విధంగా కనుక మనము ఆ మర్మ అంటే మనం తెర కనపడదు కదా, కానీ తెర కోసమే మనం చూస్తున్నాం. తెర మీద సంఘటనలకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. మనం అక్కడక్కడ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఎక్కువ భాగం తెరకే ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడేం జరుగుతుంది? ద కీ టు ద మిస్టికల్ స్టడీ ఆఫ్ ద బైబిల్, తాళం చెవి అది. మనము ఈ పవిత్ర గ్రంథమైనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివే పద్ధతి ఎట్లా చదవాలి, దానికి కావాల్సినటువంటి తాళం చెవి ఏది అంటే దీనికి ఆధారంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఎటర్నల్ ట్రూత్, అల్టిమేట్ రియాలిటీ, దాన్ని ఆధారంగా చేసుకుని ఏవైతే మనకి బాహ్యంగా ఉన్నాయో, మనకి ఎదురుగా కనిపిస్తున్న సంఘటనల మొత్తానికి ఈ సంఘటనల యొక్క మొత్తం సమాహారంగా చూస్తే వీటన్నిటికీ ఆధారంగా ఒక్కటే ఉన్నది. అది దానికేసి మనం చూస్తా మర్మంగా రహస్యంగా దాగి ఉన్నటువంటి దాన్ని మనము అధ్యయనం చేయటానికి ఇది మనకి తాళం చెవిగా ఉపయోగపడుతుంది. The clue to the discovery of the inexhaustible treasures of wisdom and truth concealed within the casket of exoteric scriptures. ఈ పద్ధతిలో మనం చదివేటప్పటికల్లా తెరకి ప్రాధాన్యత ఇస్తూ చలనచిత్రానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ పూర్తిగా తీసేయడం కాదు, ప్రాధాన్యత క్రమంలో ముందు దీనికి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత దానికి ప్రాధాన్యత ఇస్తాం. దానివల్ల ఏమవుతుంది? ముందు దేనికి ప్రాధాన్యత ఇస్తామో అదే మిగతా దాంట్లో కూడా ఉన్నట్టుగా మనకి భావన వస్తుంది. ముందే దీనికి ప్రాధాన్యత ఇచ్చామనుకోండి సినిమాకి సంబంధించి, అప్పుడు తెరకి అంత ప్రాధాన్యత రాదు. అట్లా కాకుండా తెరకి ప్రాధాన్యత ఇస్తే తెరాధారంగా ఇది ఉంది అన్నది, అట్లా ఇక్కడ జరుగుతున్న సంఘటనల మొత్తానికి ఆధారంగా ఇంకొకటి ఉంది అన్న దాంట్లోకి మనం వెళ్ళటానికి వీలవుతుంది. ఆ క్లూతో ఆ కిటికు ఆ మర్మం అనేది ఆ క్లూతో డిస్కవరీ ఆఫ్ ద ఇన్ఎగ్జాస్టిబుల్ ట్రెజర్స్, ఈ తాళం చెవితో మనము ఆ తాళం తీసేటప్పటికల్లా ఏమవుతుంది? అక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి నిధి అక్కడ ఎదుట మన కళ్ళ ఎదుటనే ఉంది అన్నమాట. డిస్కవరీ ఆఫ్ ద ఇన్ఎగ్జాస్టిబుల్ ట్రెజర్స్, అది అపరిమితమైనటువంటి తరుగుదల లేని, ఎంత తీసినా కానీ ఎంత వాడినా కానీ దానికి తరుగుదల లేదు. ఇంకా కావాలంటే అంతా వస్తూనే ఉంటుంది. అది అపరిమితమైనది అనమాట, ఇన్ఎగ్జాస్టిబుల్. అటువంటి నిధి ఎదుట మనం చూడగలుగుతాం. దాన్ని ఏమిటి ఆ నిధి అంటే? ఆ దైవం, ఆ వెలుగు, దైవానికి సంబంధించినటువంటి ఆ వెలుగు. inexhaustible treasures of wisdom and good concealed. మరి ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నది? ఎక్కడ దాగి ఉన్నాయి? విత్ ఇన్ ద క్యాస్కెట్ ఆఫ్ ఎక్సోటరిక్ స్క్రిప్చర్స్. మనం బాహ్యంగా చూస్తున్నటువంటి ఈ పవిత్ర గ్రంథంలో బాహ్యమైన విషయాలే, మనకి ఈ స్థూల జగత్తుకి సంబంధించిన విషయాలే ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల అవి దాగి ఉన్నది. అది మనకు అర్థమవుతుంది. ఒక క్యాస్కెట్ లాంటి ఒక ఎక్సోటరిక్ స్క్రిప్చర్స్, బాహ్యంగా ఉన్నటువంటి బాహాటంగా ప్రజా బాహుళ్యానికి తెలిసినటువంటి ఈ పవిత్ర గ్రంథం ఏదైతే ఉందో ఆ పవిత్ర గ్రంథము అనే ఒక క్యాస్కెట్, ఒక భరిణ లాంటిది అనుకుంటే మనము ఒక డబ్బా లాగా. ఆ డబ్బా
లో ఉన్నటువంటి దాంట్లో ఇది దాగి ఉన్నది. ఈ ట్రెషర్ అంతా, ఈ అత్యద్భుతమైనటువంటి నిధి దాంట్లో దాగి ఉన్నది. ఆ దైవానికి సంబంధించినటువంటిది, జ్ఞానానికి సంబంధించినటువంటిది, ఆ వెలుగుకి, ఆ సత్యానికి సంబంధించినటువంటి అద్భుతమైన నిధి. ఆ నిధి కూడా ఎటువంటిది? ఇన్ఎగ్జాస్టిబుల్. ఒక్కో చోట నిధులు త్రవ్వకం జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో పురాతన కాలంలో రాజులు ఎక్కడో దాచి ఉంచితే అది అలాగే ఉండిపోయింది. దాన్ని ఏదో విధంగా మొత్తానికి ఒక ప్లాన్ ఏదో దొరుకుతుంది. దాన్ని ఎట్లా అట్లాగా పట్టుకుంటాను మొత్తం. మెకనస్ గోల్డ్ లో లాగా, మనకి మెకనస్ గోల్డ్ సినిమా వచ్చింది కదా, దాంట్లో లాగా మొత్తానికి ఆ నిధి దగ్గరికి వెళ్తారు. కానీ అది పరిమితమైంది. అది తీసేస్తే ఇంకా అయిపోతుంది అది. కానీ ఈ నిధి అపరిమితం. ఎంత తీసినా కానీ దానికి తరుగుదల లేదు ఇక. అటువంటి నిధిలోకి మనము, అటువంటి నిధిని మనము దర్శించగలుగుతాం. ఆ నిధిలోకి వెళ్ళిపోయి ఆ నిధి నుంచి మనం తీసుకోవటం ఏం లేదు ఇక. ఆ నిధిగా మారిపోతాం మనం. ద స్పిరిచువల్ టీచర్స్ ఆఫ్ లాంగ్ ఎగో, by using historical events as well as allegories and symbols, ఈ ఆధ్యాత్మిక విషయాలు, ఈ బ్రహ్మ విద్య, ఈ ఈ దైవానికి సంబంధించినటువంటి ఈ విద్యను నేర్పే, బోధించే ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో, ఆధ్యాత్మిక ఉపదేశకులు, గురువులు, పురాతన కాలంలో చాలా కాలం క్రితం ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ టీచర్స్ ఎట్లాగా చెప్పేవాళ్ళు? బై యూజింగ్ హిస్టారికల్ ఈవెంట్స్ యాజ్ వెల్ యాజ్ allegories అండ్ సింబల్స్ proved themselves able to overcome the limitations of time. ఏంటి మనం ఇక్కడ ఈ కాలము దేశం అని వచ్చినాయి కదా. కాలము దేశం ఉండటం వల్ల కాలం వచ్చింది. మొదటగా చోటు ఏర్పడింది. ఆ చోటులో ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల జరిగేది సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి కాలం వచ్చేసింది. చోటుతో పాటు కాలం వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ కాలాన్ని అధిగమించాలి. కాలాన్ని అధిగమించి కాలము లేని దాన్ని మనము కావాలి. ఎల్లప్పుడూ నిత్య వర్తమానం జరుగుతూ ఉన్నది అంతే. ఇంకా జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది, జరగబోయేది లేదు. ఇంకా ఎల్లప్పుడూ జరుగుతూ ఉన్నది అంతే. కాలాన్ని మనం అధిగమించుతాం. లేకపోతే ఏమవుతుంది? భూతకాలం జరిగిపోయిందేమో భూతకాలం అంటాం, ఇప్పుడు జరుగుతున్నది వర్తమానం అంటాం, రాబోయేది ఏదో ఏమన్నా జరుగుతుందేమో అది భవిష్యత్ కాలం అన్నట్టుగా 3 విభాగాలు వస్తున్నాయి మనకి. ఈ 3 విభాగాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఒకదాని మీదే కదా. సినిమా ఒక సంఘటన వెళ్ళిపోయింది, ప్రస్తుతం ఒక సంఘటన చూస్తున్నాం మనము, దీని తర్వాత ఇంకొక సంఘటన వస్తుంది. కానీ ఈ 3 కలిపి ఎక్కడున్నాయి? తెర మీద ఉన్నాయి. తెరకి నిన్న, నేడు, రేపు లేదు కదా. నటమే ఉంది దానికి. ఆ ఉండటానికి నిన్న ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, రేపు ఉంటాను అన్నది చెప్పాల్సిన అవసరం లేదు దానికి. ఎల్లప్పుడూ ఉండేది. దానికి అంటే కాలాన్ని అధిగమించాం. అక్కడికి వచ్చేటప్పుడు, తెర దగ్గరకు వచ్చేటప్పటికి కాలం లేదు. తెర మీద ఆడే దృశ్యాలకు వచ్చేటప్పటికల్లా మనకు కాలం ఏర్పడింది. అప్పుడు ఇప్పుడేంటి? దృశ్యాలను మనము మునిగిపోకుండా దృశ్యాల నుంచి తెర మీదకు వచ్చి, ఆ తెర మీద ఏదైతే ఉందో కాలాన్ని అధిగమించిన విషయము, అది మనం రావాలి. ఆ కాలాన్ని అధిగమించాలి. లిమిటేషన్స్ ఆఫ్ టైం, అపరిమితమైనటువంటి కాలాన్ని అధిగమించి అపరిమితమైన కాలము లేని స్థితిలోకి మనము రావాల్సిన అవసరం ఉంది. అది దేని ద్వారా వస్తుంది మనకి? దీని ద్వారానే, ఈ పవిత్ర గ్రంథము ద్వారానే, ఈ పవిత్ర గ్రంథంలో వివరింపబడిన విషయాల ద్వారానే దాన్ని పొందాల్సిన అవసరం ఉంటుంది. నేను మనం నేరుగా అది పొందటానికి అవకాశం లేదు. ఎందుకంటే నేరుగా మనకి ఇవ్వబడటం లేదు. మనకి ఎట్లాగ ఇచ్చారు ఇవన్నీ?
బాహ్యంగా, భౌతికంగా, స్థూలంగా జరుగుతున్న సంఘటనలతో ఇచ్చారు ఇక్కడ. సినిమాతో ఇచ్చారు కానీ మనం థియేటర్లోకి వెళ్ళాం, అప్పుడే సినిమా మొదలెట్టేశారు. ఇక తెర లేదు మనకి ఇక. మనం సృష్టిలోకి వచ్చేసాం. కాబట్టి అప్పటికే సృష్టి ప్రారంభమైంది. ఈ చలనచిత్రం ప్రారంభమైంది. విశ్వము అనే చలనచిత్రం ప్రారంభమైంది. అందువల్ల మనకి తెర కనిపించే అవకాశం లేదు మనకి. ఇప్పుడు మనం ఇది దేని మీద ఆడుతా ఉంది, దీనికి ఆధారం ఏంటి అనే ప్రశ్న. కాలంలోకి వచ్చేసాం మనం. ఆ కాలం నుంచి అధిగమించకపోతే ఆ కాలంలో బంధింపబడటం వల్ల మనకి నిన్న, నేడు, రేపు ఉంటుంది. ప్రారంభం ఉంటుంది, అంతం ఉంటుంది, జననం ఉంటుంది, మరణం ఉంటుంది. ఇలాగా మనం ఆ డ్యూయాలిటీలోకి ఉండిపోతాం. ఇంకా శాశ్వతత్వంలోకి రాలేకపోతాం. డ్యూయాలిటీ ఎందుకు వచ్చింది మనకి? ఈ అనేకత్వం ఎందుకు వచ్చింది? దేశము, కాలము ఉండటం వల్ల. అంటే చోటు, ఈ చోటులో జరుగుతున్న సంఘటనలకి కాలము, చోటు కాలము అని రెండు ఉండటం వల్ల మనకి ఈ అనేకత్వం అన్నది వచ్చింది. మనము మన యొక్క కార్యక్రమం ఏంటి? అనేకత్వం నుంచి ఏకత్వంలోకి వెళ్ళాల్సిన అవసరం మనకు. అనేకత్వంలోకి వెళ్ళాలంటే ముందు కాలాన్ని అధిగమించాలి, తర్వాత చోటు. చోటును కూడా అధిగమిస్తే ఏమవుతుంది? కాలము, చోటు మొత్తం రెండు లేని స్థితి ఉన్నది అంటే ఆ పరిపూర్ణ స్థితి. ఆ స్థితిని మనం అనుభూతి చెందుతూ మళ్ళీ ఈ కాలము దేశంలోకి వస్తాం మళ్ళా. కానీ ఈ కాలము దేశము మనల్ని బంధించవేక. దీని సంగతి మనకు అర్థమైంది కదా. ఇందులో స్పిరిచువల్ టీచర్స్ ఆఫ్ లాంగ్ ఎగో, ఆ పురాతన కాలంలో చాలా కాలం క్రితం ఉన్నటువంటి ఆ గురువులు, ఉపదేశం చేసిన వారు, ఈ బ్రహ్మ విద్యని మనకు అందించిన వారు ఎవరైతే ఉన్నారో, బై యూజింగ్ హిస్టారికల్ ఈవెంట్స్ యాజ్ వెల్ యాజ్ అలగరీస్ అండ్ సింబల్స్ proved themselves able to overcome the limitations of time. ఈ భౌతిక విషయాలకి సంబంధించిన, చారిత్రక సంఘటనలకి సంబంధించినవే చెప్పారు. కానీ వాటిని చెప్తూనే వాటితోనే ఆ కాలాన్ని అధిగమించడం ఎలాగా అనే దాన్ని, ఆ విషయాన్ని మనకు బోధించారు. దాన్ని ప్రూవ్ చేశారు వాళ్ళు, దాన్ని రుజువుపరిచారు. ఎలాగా కాలాన్ని అధిగమించవచ్చో మనము అని. They recorded history in such a way as to reveal to readers of both their own and of later times the deeper truths of life. ఆ పద్ధతిలో మనకి ఈ పవిత్ర గ్రంథంలో విషయాల్ని అందించారు. They recorded history in such a way, ఈ పద్ధతిలో. అట్లాగా మనకి ఈ సంఘటనలతోనే దీని కాలాన్ని అధిగమించడం అట్లాగా ఈ సంఘటనల ద్వారా. నిన్న మనం ఈ సంఘటనను వదిలేసి, మనకి బాహ్యంగా మనకు ఎదురుగా ఉన్న దాన్ని వదిలేసి, ఈ స్థూల జగత్తును వదిలేసి, ఈ రూప జగత్తుని వదిలేసి, నేరుగా ఆ సత్యము ఏదైతే ఉందో, ఎటర్నల్ ట్రూత్, ఎల్లప్పుడూ ఉండేది, దాని దగ్గరికి వెళ్ళటానికి మనకు అవకాశం రాదు. ఇంకా అట్లా దారి లేదు ఇంకా. ఎందుకంటే అది ఇదిగా ఉంది ప్రస్తుతము. అది ఎక్కడుంది ఇప్పుడు? ప్రస్తుతము ఈ వ్యక్త సృష్టిగా ఉంది మన ఎదురుగా, ఈ విశ్వంగా అది రూపు తీసుకుని ఉన్నది అది. కానీ దానికోసం వెళ్తే అక్కడ మనకు కనపడదు. అది మనకు ఎదురుగా ఉన్న దానితోనే దీన్ని ముందు అర్థం చేసుకుంటూ, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మంచుగడ్డ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మంచుగడ్డ ఇక్కడ ఉంది, జలం కోసం వెళ్తే కనపడదు మనకి. అంటే మంచుగడ్డ ద్వారానే ఆ జలాన్ని మనం దర్శించాలి. మంచుగడ్డను చూస్తున్నాం మనం. ఎక్కడిది మంచుగడ్డ? వేడి చేసాం దాన్ని, జలం వచ్చేసింది. అంటే జలమే మంచుగడ్డగా మారింది. అది ఈ రెండిటి వరకు మనం అర్థం చేసుకుంటాం.
ఈ జలం ఏంటి? ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతత్వం, తెర. అది దేనిగా మారింది? మంచుగడ్డగా మారింది, అంటే చలనచిత్రంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలన్నిట్లోనూ ఏది ఉంది? ఆ తెరే ఉంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ మనకి సినిమాకి సంబంధించి తెర వేరుగా, దాని మీద ప్రదర్శింపబడుతున్న సినిమా వేరుగా ఉంటుంది. ఇది భౌతిక జగత్తుకి సంబంధించిన విషయాలు కాబట్టి అవి వేరు వేరుగా కనిపిస్తాయి. కానీ వాస్తవంగా యథార్థంగా ఉన్నదేంటి? ఈ మొత్తానికి ఆధారమైనది ఏది ఉందో అదే చోటుగా మారింది. ఆ చోటే ఆకాశము వాయువుగా మారింది, వాయువు అగ్ని, అగ్ని జలము, జలము పృథ్వీగా మారింది. నీరు మంచుగట్ట కట్టినట్టుగా అయింది. అంటే మనకు కనిపించేది ఏదైతే ఉందో ఈ పృథివీ స్థూల జగత్తుకి సంబంధించింది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చోటులో నుంచి వచ్చింది. ఆ చోటంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చోటు కన్నా ముందు ఉన్నవాడే ఉన్నాడు, వాడి దగ్గర వాడే చోటుగా మారాడు. చోటు ఇట్లాగా మారుతూ మారుతూ పృథివీ అయింది. కాబట్టి ఇప్పుడు మనం వాడిని ఎతకాలంటే ఎక్కడ వెతకాలి? ఈ పృథివీ దగ్గర వెతకాలి, ఈ మంచుగడ్డ దగ్గర వెతకాలి వాడిని. ఇక్కడ వెతికితే మనకు ఎదురుగా ఏదైతే కనిపిస్తూ ఉన్నదో ఈ విశ్వంలోనే విశ్వముగా ఉన్నాడు. ఈ విశ్వంలోనే అతను చూడాలి, మనము అతను దర్శించాలి. అట్లాగా మనకి పవిత్ర గ్రంథంలో, అందుకని మనకి పవిత్ర గ్రంథం అంతా దేనితో నించి ఉంది? చారిత్రక సంఘటనలతో, జీవిత సన్నివేశాలతో, ఈ ప్రజా సమూహాలు ఎట్లాగా కదిలినాయో వీటికి సంబంధించిన విషయాలతోనే మనకి అందించారు. They recorded history in such a way as to reveal to readers of both their own and of latter times the deeper truths of life. ఈ గ్రంథము వాళ్ళు గ్రంథస్థం చేసిన విషయం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని చదవబోయే పాఠకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పద్ధతిలో సత్యాన్ని కనుగొనే పద్ధతిగా ఉండేటట్టుగా అందించారు ఈ గ్రంథాలని. మనం ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.